విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో 69 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కృష్ణానదికి వరదల దృష్ట్యా మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించేందుకు దుర్గాప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి ప్రకాశం బ్యారేజీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో ఉన్న కృష్ణా గోదావరి నదులకైతే వరద ప్రవాహం పెరుగుతుంది. ఈ ఉదయం 7 గంటల సమయంలోనే కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రజెంట్ కృష్ణానది దగ్గర అయితే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో మనకు అర్థమవుతుంది వరద ఉధృతి ఏ విధంగా కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతుందని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యారేజ్ వద్ద ప్రజెంట్ అయితే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కలిపి మొత్తం 6.02 లక్షల క్యూసెక్లు కొనసాగుతుంది. ప్రవాహం వచ్చేసి 6.5 లక్షల క్యూసెక్లుగా కొనసాగుతుంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రజెంట్ విజయవాడ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కృష్ణానదిలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే కృష్ణానది ప్రవాహం అధికంగా ఉండడం వల్ల భక్తులు ఎవరు కూడా కృష్ణానదిలో స్నానం ఆచరించకూడదని ఇప్పటికీ అధికారులు చెప్పడం జరిగింది. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. వచ్చిన భక్తులందరూ కూడా జల్లు స్నానాలను మాత్రమే ఆచరించి తరువాత దర్శనానికి వెళ్ళాలని కూడా చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజయతికాలను కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో కృష్ణానదికి దాదాపుగా 2 నెలలుగా వరద ప్రవాహం కంటిన్యూగా వస్తూనే ఉంది. ప్రతిరోజు కూడా ఎంతో కొంతమేర గేట్లను ఎత్తైతే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కృష్ణానది పరిసర ప్రాంత ప్రజలు కానీ అదేవిధంగా దిగువ ప్రాంత ప్రజలు కానీ లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికీ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కూడా అధికారులు ఇప్పటికే సూచించారు. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. వాటికి కొన్ని నంబర్లు కూడా కేటాయించారు. ఎవరికైనా ప్రమాదం అని భావిస్తే వెంటనే ఆ కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని కూడా అధికారులు తెలిపారు. అదేవిధంగా అటు గోదావరిలో కూడా వరద ఉధృతి ఎక్కువగానే ఉంది. భద్రాచలం వద్ద ప్రస్తుతానికైతే 42.4 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతుంది. అదేవిధంగా ధవళేశ్వరం వద్ద అంటే రాజమండ్రి దగ్గర ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే ఇన్ఫ్లో అవుట్ఫ్లో మొత్తంగా 10.88 లక్షల క్యూసెక్లుగా కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఇప్పటికే జారీ చేశారు. సో పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే పొంగిపొరలే వాగులు కాలువలు ఇలాంటివి దాటే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా సురక్షితంగా ఉండాలని, అలాంటి వాటి దిశగా ఎవరూ ప్రయాణాలు చేయొద్దని కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరైనా అత్యవసర సహాయం కోసం ఇప్పటికే కంట్రోల్ రూమ్ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తానికి సంబంధించి ఎవరికైనా ఇబ్బంది అని భావిస్తే ఖచ్చితంగా 112 లేదంటే 1070 ఈ నంబర్కి కాల్ చేయడం వల్ల ప్రభుత్వం వారికి తక్షణమే సహాయం అందిస్తుందని కూడా చెప్తున్నారు. రైట్. అయితే దుర్గాప్రసాద్, మరి ప్రస్తుతం దసరా శరన్నవరాత్రులు అదేవిధంగా విజయవాడ ఉత్సవం కూడా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ వరదలు రావటం అనేది భక్తులు రాకపోకలపై ఎటువంటి ప్రభావం చూపే అంశంగా దీన్ని పరిగణించవచ్చు? ప్రజెంట్ అయితే విజయవాడ నగరం అంతా కూడా ఉత్సవ శోభ కంటిన్యూ అవుతుంది. ఒకవైపు అమ్మవారి దసరా మహోత్సవం జరుగుతుంటే మరొక వైపు దానికి మరింత శోభ పెంచే విధంగా ఇక్కడ మనకు విజయవాడ ఉత్సవం కూడా నిర్వహిస్తున్నారు. అయితే మొదటి 2 రోజుల పాటు అయితే ఈవినింగ్ టైంలో వర్షం పడడం వల్ల కొంత డిస్టర్బెన్స్గా ఉంది. తర్వాత మాత్రం వర్షం అంతగా లేదు. ప్రజెంట్ అయితే అంతా సరిగానే ఉంది. అయితే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉంది. విజయవాడ సిటీకి సంబంధించి అయితే వర్షం ఎక్కువగా పడడం లేదు కాబట్టి ప్రజెంట్
అంటే అంతంగా సవ్యంగానే ఉంది. సో మున్ముందు రోజుల్లో ఒకవేళ వర్షం ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్లలో భక్తులు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఆ క్యూ లైన్ పైన షెడ్లు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో గజయితగాళ్ళను కానీ అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వ సిబ్బందిని సహాయం అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవేళ భవిష్యత్తులో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఒకవేళ అధిక సంఖ్యలో వర్షపాతం నమోదైనా కూడా ఆ ఉత్సవాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తప్ప అమ్మవారి దర్శనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు.